ఒక మనిషి తన వాళ్ళ కోసం, పుట్టి పెరిగిన ఊరి కోసం, ఆ ఊరినే నమ్ముకున్న జనం కోసం పోరాడి ఓటమినే ఎదిరించి జయించిన కథ ఈ పెద్ది. బుచ్చిబాబు గారు ఈ కథ రాస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ నేను మూవీ లిటరల్ గా చూస్తున్నప్పుడు మాత్రం నా గుండెకి హత్తుకున్నాను అనమాట. అలాంటి ఎమోషన్స్ కలిగిన మూవీ. నిజం చెప్తున్నా, థియేటర్ లో మూవీ ముందు కూర్చుని చూస్తున్నప్పుడు మీరు నిజంగా మీ అంతు మీరు ఓన్ చేసుకుంటారు మూవీని. అలాంటి మూవీ అన్నమాట. ఎందుకంటే రామ్ చరణ్ ఈ మూవీలో నటించలేదు సారు, జీవించినాడు. రంగస్థలం ముందు వరకు రామ్ చరణ్ యాక్టింగ్ ఎలాంటిదో అందరికీ తెలుసు, కానీ రంగస్థలం తర్వాత సుకుమార్ గారు చేపించిన యాక్టింగ్ కి రామ్ చరణ్ కెరీర్ ఎలా వెళ్ళిందో తెలుసు, అతను ఎలా యాక్టింగ్ మౌల్డ్ చేసుకున్నాడో అందరికీ తెలుసు. అది ఒక ఎత్తు అయితే, బట్ ఫర్ ఏ చేంజ్ ఈ పెద్ద మూవీలో చేసిన యాక్టింగ్ మాత్రం కంప్లీట్లీ పవర్ ప్యాక్డ్ అనమాట. అసలు దానికి 2 ఇంతలు కాదు 3 ఇంతలు ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటి పెర్ఫార్మెన్స్ అయితే రామ్ చరణ్ చేశాడు ఈ మూవీలో. యాక్టింగ్ కానీ, ఎమోషన్స్ కానీ, యాటిట్యూడ్ కానీ ఏదైతే పెర్ఫార్మ్ చేశాడో అసలు టాప్ నాచ్ అనమాట. మీకు మూవీ చూసిన తర్వాత సేమ్ ఇలానే అనిపిస్తుంది, పక్కా ఫర్ షూర్. ఈ మూవీ బుచ్చిబాబు సుకుమార్ ని మించిపోయి తీశాడు అనమాట. అలా ఉందన్నమాట మూవీ అయితే. ఇంకా స్టోరీలోకి వచ్చేస్తే, ఆ ఊరికి ఒక ఐడెంటిటీ తేవడం కోసం, ఆ ఊరిలో ఉన్న జనానికి ఐడెంటిటీ కోసం రామ్ చరణ్ పడే కృషి అన్నమాట. ఓటమిని జయించి ఎదిరించిన కథ అన్నమాట ఈ పెద్ది అనేది. మూవీ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టదు, చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వస్తుందో అప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా మీకు స్టోరీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అసలు ఆ స్టోరీ మీకు అసలు కళ్ళు కూడా మీరు తిప్పలేరు పక్కకి, అలాంటి స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఇంకా స్టార్టింగ్ చూసుకుంటే, ఫస్ట్ హాఫ్ లో కనుక చూసుకుంటే, ఫస్ట్ హాఫ్ లో మనకి కొద్దిగా స్టార్టింగ్ ఒక 30 minutes లో మిడిల్లో కొద్దిగా అక్కడక్కడ చిన్న ఒక 5% ల్యాగ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ల్యాగ్ వస్తుంది అన్న టైంలో ఫైట్ జరుగుతుంది, సాంగ్స్ తో అలా లేపుతాడు అనమాట. సో ఎక్కడ అయితే మీకు ఇబ్బందికరంగా అయితే అక్కడ ఉండదు అనమాట. ఎప్పుడైతే జగపతి బాబు చనిపోతాడో అప్పటి నుంచి స్టోరీ ఉంటది, అసలు మామూలు స్టోరీ కాదు. ఇంకా అక్కడి నుంచి యాక్టింగ్ కానీ, ఎమోషన్స్ కానీ ఎలా చూపిస్తాడంటే మనకి అసలు నువ్వు రియల్ గా ఓన్ చేసేసుకుంటావు, అలా ఉంటది అనమాట. సో అది మెయిన్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ జగపతి బాబు క్యారెక్టర్ అప్పల్ సూరి అనమాట. అసలు జగపతి బాబు చేశాడండి యాక్టింగ్. అసలు రామ్ చరణ్ తర్వాత మూవీ మొత్తంలో చూసుకుంటే ఈ అప్పల్ సూరి క్యారెక్టర్ హైలైట్. అప్పల్ సూరి చనిపోయిన తర్వాత పెద్దికి మైండ్ లో ఒకటే ఉంటది అనమాట, ఎలా అన్నా గుర్తు ఐడెంటిటీ అనేది తీసుకుని రావాలి. అది కూడా ఎప్పుడైతే తను సోలో ఐడెంటిటీ తీసుకొస్తాడో అప్పుడు ఊరికి గుర్తింపు వస్తుంది. తను అనుకున్న రైళ్లు అయితే తీసుకొచ్చి ఆపచ్చు వాళ్ళ ఊరి దగ్గర. అప్పుడు తనకి ఫెసిలిటీస్ అంటే ఆ ఊరిలో వాళ్ళందరూ తొందరగా ఎక్కడికన్నా వెళ్ళి రావచ్చు, అండ్ వైద్యం అలాగే చదువుకోవడానికి అన్నిటికీ ఈజీ అవుతుంది. లేదంటే కనుక ఆ కొండల్లో కోణల్లో నడుచుకుంటూ ఎప్పుడుకో వెళ్ళి ఇలా వెళ్ళేసరికి ఇబ్బంది అవుతా ఉంటది కదా. సో దాని గురించి కృషి చేస్తాడు అనమాట, ఎలా తెచ్చుకోవాలి ఐడెంటిటీ అని. అప్పుడే ఎంటర్ అవుతాడు రెస్లింగ్ లో. కొద్దిపాటి వరకు కూడా, సెమీఫైనల్స్ వరకు కూడా చాలా కష్టపడతాడు. అయితే రామ్ చరణ్ తెలియదు అనమాట, తన రెస్లింగ్ చేసే వాళ్ళ టీంలోనే ఒకడు వెనుపోటు పొడుస్తాడని. సో సెమీఫైనల్స్ లో చాలా కష్టపడి వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట రాకూడదు అని చెప్పి చాలా కృషితో కాళ్ళను కూడా లెక్క చేయకుండా సెమీఫైనల్స్ గెలుస్తాడనమాట. అప్పుడు అతని కోచ్ గౌరవం అనేది నిలబడుతుంది. సో తర్వాత ఫైనల్స్ మనోడు ఆడలేడు, ఎందుకంటే హాస్పిటల్లో ఉంటాడు కాళ్ళ నొప్పికి. 2 రోజుల వరకు స్పృహలో ఉండడం అనమాట. ఫైనల్స్ కూడా అయిపోతాయి. తర్వాత చాలా బాధపడతాడు, నేను మా ఊరికి ఇంత గొప్ప పేరు తీసుకురావాలి, మా ఊరికి ట్రైన్ ఆపాలి, అందరికీ మంచి చేయాలని చెప్పి చాలా ప్రయత్నిస్తాడు. కాకపోతే రెస్లింగ్ లో విఫలమవుతాడు అనమాట. అయితే ఇంకా చాలాసేపు వాళ్ళని పట్టుకోవటం, వీళ్ళని పట్టుకోవటం, మినిస్టర్ని పట్టుకోవటం, మా ఊరికి ట్రైన్ తెప్పించండి అని అడగటం, వాళ్ళేమో మీ ఊరి పేరు ఏంటి అని అడగటం, ఊరి పేరు లేదు మీరు అని చెప్పని అనటం. ఇవన్నీ కూడా తను చాలా డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. అవన్నీ కూడా తన దిగమింగుకొని ఎలా అన్నా సరే నేను ఇండియాకి వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుని ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట. అప్పుడు కాళ్ళు ఇబ్బంది పడతా ఉంటది కదా, ఆ కాళ్ళని ఏం చేస్తాడంటే తీసేసుకుంటాడు, ఆ కాళ్ళనే తీసేసుకుంటాడు అనమాట.
తీసేసుకున్న తర్వాత ఆ కాళ్ళకి ఒకటి ఐరన్ లెగ్ అనేది పెట్టుకుని రన్నింగ్ రేస్లో పాల్గొంటాడు అనమాట. చాలా కష్టపడి గెలిచి వాళ్ళ ఊరికి ఏదైతే ట్రైన్ తేవాలనుకుంటున్నాడో ట్రైన్ తెస్తాడనమాట. మనకి ఇదంతా కూడా డైరెక్ట్గా చూపించాడు మూవీలో. బొమ్మన్ ఇరానీ గారికి ఒక అతను స్టోరీ చెప్పుకుంటూ ఆ కొండంతా ఎక్కుతున్నప్పుడు స్టోరీ చెప్పుకుంటూ తీసుకొస్తాడనమాట. ఇది లిటరల్గా ఓవరాల్ స్టోరీ అయితే ఇలా వస్తుంది. లాస్ట్ లో నీకు రామ్ చరణ్ చూపిస్తాడు. ఆ మధ్యలో వరకు కూడా మొత్తం అంతా కూడా స్టోరీనే రన్ అవుతుంది. నువ్వు అనొచ్చు, ఏంటి నువ్వు రెస్లింగ్ చెప్పావు, రన్నింగ్ గురించి చెప్పావు, మరి క్రికెట్ ఏంటి అని. యాక్చువల్గా క్రికెట్ ఏంటంటే ఫస్ట్ ఆడే స్పోర్ట్ క్రికెటే. క్రికెట్ అనేది నార్మల్ గా ఆడతాడనమాట. తను ఎంటర్టైనింగ్ గా ఆడుతూ జనానికి ఎంటర్టైన్ చేయడానికి మంచిగా పెర్ఫామ్ చేస్తాడనమాట క్రికెట్ ఆడి. అయితే ఆ క్రికెట్ లో చాలా గొడవలు అవుతాయి. ఆ గొడవలు అయినప్పుడు ఆపోజిషన్ టీమ్స్ అన్ని కలిసిపోయి పెద్దిని ఒక్కడనే టార్గెట్ చేసినప్పుడు అప్పుడు పెద్ది చాలా కోప్పడి క్రికెట్ ని వదిలేస్తాడు అనమాట. క్రికెట్ బ్యాట్ ని ఎరగొట్టేసి క్రికెట్ ని వదిలేస్తాడు. ఆ తర్వాత రెస్లింగ్ లో జాయిన్ అవుతాడు. అది ఎప్పుడు అప్పల్ సూరి చనిపోయిన తర్వాత రెస్లింగ్ లో జాయిన్ అయ్యి తన ఊరి కోసమే ఆడతాడు అనమాట అక్కడి నుంచి. సో మెయిన్ గా మనకి 3 స్పోర్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అనేది క్రికెట్, దానివల్ల జస్ట్ నార్మల్ గా ఎంటర్టైనింగ్ పర్పస్ లో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి రెస్లింగ్ అనమాట, ఊరి కోసం ఆడతాడు. తర్వాత రన్నింగ్, ఎలా అన్నా కృషితో గెలవాలని చెప్పని ఆడతాడు అనమాట. ఈ 2 అయితే మెయిన్ స్పోర్ట్స్ క్రికెట్ కాకుండా. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ గురించి చూస్తే, హీరోయిన్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారంటే జస్ట్ ఒక నార్మల్ గా ఒక హీరోయిన్ ఉంటే బాగుండు మూవీకి అని అయితే ఎలా అనిపిస్తుందో అలా చేశారు. కొన్ని సీన్స్ లో తను కూడా ఎమోషన్స్ కానీ డాన్స్ కానీ చాలా బాగా చేసింది. ఓకే, అంత మనం చెప్పుకోదగ్గ విషయం అయితే లేదు, జస్ట్ నార్మల్ గా అనిపిస్తుంది అనమాట మీకు కూడా. కానీ నేను చెప్పినట్టు రామ్ చరణ్ కానీ జగపతి బాబు కానీ వీళ్ళిద్దరూ చేసిన పెర్ఫార్మెన్సెస్ అయితే మామూలుగా ఉండదు అనమాట. కమెడియన్ సత్య ఉన్నాడు కానీ అంత పెద్దగా యూజ్ చేయలేడు కామెడీ, ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఎమోషనల్ డ్రామా అనమాట. అసలు ఎంత బాగుందంటే మూవీ అనేది నాకు లిటరల్ గా చూస్తున్నప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అనమాట. అలా ఉంది మూవీ అయితే, చాలా బాగుంటది. చాలా ఓన్ చేసుకున్న మూవీ, అందరూ ఓన్ చేసుకోవచ్చు అనమాట. పెర్ఫార్మెన్సెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి మూవీలో. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా పోరాడతాడు అనమాట. మీకు కంప్లీట్ గా పోరాటమే కనబడుతుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. సో ఇదన్నమాట ఓవరాల్ గా అయితే మీకు చెప్పేశాను. ఇంకా డీటెయిల్ గా ఏం ఉండదు మూవీలో. సో ఇదే ఉంటుంది. లైక్ చేయండి, ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఈ మూవీలో రామ్ చరణ్ నటించలేదు సార్, జీవించినాడు. అది మళ్ళీ ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను అనమాట. హే రూపేష్, సైనింగ్ ఆఫ్.